సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి అతని బావమర్ది కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పెంపుడు తల్లి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ హేమంత్ కుమార్ విచారించగా పెంపుడు తండ్రి అతని బావమర్ది అత్యాచారం చేశారని వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరిపైన పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ధర్మవరం పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికపై పెంపుడు తండ్రి అతని బావమర్ది కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడడంతో మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన అమానుష ఘటన వెలుగు చేస్తుంది. 14 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి ఓ ఆడ శిశువును ధర్మవరం పట్టణానికి చెందిన ఓ జంట తీసుకొచ్చారు. తమకు సంతానం కలగలేదని బోయకొండ గంగమ్మ ఆలయం సమీపంలో అక్కడి నుంచి కూడా బాలికను తీసుకుని వచ్చారు. 14 సంవత్సరాలుగా వారి సమక్షంలోనే బాలిక పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బాలికపై కన్నేసిన పెంపుడు తండ్రితో పాటు అతని బామర్ది గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పెంపుడు తల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల్లో మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో బాలికను పోలీసులు ప్రశ్నించారు. ఈ విధంగా ఘటన జరిగింది, దీనికి కారకులు ఎవరు, గర్భం దాల్చడానికి కారణం ఎవరంటూ కూడా పోలీసులు ప్రశ్నించడంతో మైనర్ బాలిక పెంపుడు తండ్రితో పాటు అతని బామర్ది గత కొన్ని నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు దృష్టికి తీసుకున్నారు. దీంతో పోలీసులు మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే పెంపుడు తండ్రి అతని బామర్ది ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఘటనను చాలా సీరియస్ గా తీసుకుని పెంపుడు తండ్రితో పాటు అతని బామర్ది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఈ తరహాలో అత్యాచార యత్నానికి పాల్పడినట్లు కూడా మైనర్ బాలిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తనను బోయకొండ గంగమ్మ ఆలయ సమీపం నుంచి తమకు సంతానం కలగలేదని తీసుకొచ్చిన జంట ఈ తరాలు వివరించడానికి పెంపుడు తండ్రి అత్యాచార యత్నానికి పాల్పడడం, అతని బావమర్దితో కలిసి ఈ అమానుష ఘటనకు పాల్పడడం పట్ల ధర్మవరం పట్టణవాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.